ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ యొక్క లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఎలా ఉంటదంటే దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి కృష్ణన్న ఉద్యమం చేస్తూ వర్గీకరణ గురించి ఎన్ని పోరాటాలు చేస్తూ ఎన్నో జీవితాలు అన్నగారు ఆ యొక్క వర్గీకరణ పోరాటంలో ఎన్నో ఫలాలు అందించిన ఘనత మందకృష్ణ మాదిగది. ఆరోగ్యశ్రేయ కానీ వృద్ధుల వృత్తాంతులు కానీ వికలాంగుల నుంచి ఎన్నో పోరాటం చేసింది. కానీ ఈ యొక్క వర్గీకరణకు మద్దతుగా సబ్బండ కులాలు అన్ని కులాలు వర్గీకరణకు మద్దతు ఇస్తూ రేపు ఫిబ్రవరి 20వ తారీఖు జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతులకు సబ్బండ కులాలు మద్దతు ఇస్తూ అన్నగారు వెంటంటే నడుస్తున్నారు. అలాగే ఈ యొక్క లక్ష డప్పులు 1000 గొంతులు ఎలా ఉంటాయంటే దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసేటట్టు ఉంటుంది, చూసే విధంగా ఉంటుంది. ఈ దేశంలో ఉన్న మాదిగ ఉపకులాలు అందరూ ఈ యొక్క వర్గీకరణకు ఎక్కడున్నా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగలంతా 7వ తారీఖు జరగబోయే ఫిబ్రవరి 20వ తారీఖు జరగబోయే సభకు అందరు వస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు వేసుకొని వస్తున్నారు. ఇప్పుడే డప్పు దుకాణాల్లో అయితే మొత్తం దుకాణాలే ఎక్కడ ఫ్యాక్టరీలు ఉన్నా కానీ అన్న మా దుకాణం ఫ్యాక్టరీల పోయి ఆర్డర్లు ఇచ్చుకుంటారు. లక్షల డప్పులు మనకు లక్షలు దాటి వస్తున్నాయి. డప్పులు లక్ష డప్పులు కాదు, లక్షల మీద డప్పులు వస్తున్నాయి. ఒక దేశం మొత్తం గర్వించే ఒక సభ ఉంటది అన్న. గిన్నిస్ రికార్డే ఇది గిన్నిస్ రికార్డే. దేశంలో ఇట్లాంటి ప్రోగ్రాం మళ్ళీ ఎవరు చూడలేరు. కానీ ఇదే ఎస్సీ వర్గీకరణకు ఏదైతే ఇల్లు ఉన్నటువంటి ఉపకులాల వాళ్ళే కొందరు వ్యతిరేకిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. సో ఈ అంశం మీద మీరు ఏం చెప్తారు? వ్యతిరేకం అనేది ఎస్సీలో ఉన్న వ్యతిరేకం 59 కులాల అందరూ మద్దతుగానే ఉన్నారు. ప్రతిరోజు అన్నగారితోనే మీటింగ్లు పెట్టుకుంటే ఇక్కడనే సబ్బండ కులాలు అలాగే ఉప కులాలు అందరూ మద్దతుగా ఉన్నారు. కేవలం ఒక మాల వర్గానికి సంబంధించిన వాళ్ళే దాని వ్యతిరేకం ఉన్నారు అంతే. మిగతా 59 కులాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగానే ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు దోసుక తిన్నారని చెప్పి ఈ యొక్క 59 కులాలకు తెలిసింది. వాళ్ళే దోసుక తింటారు, వాళ్ళే పదవులు అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు దాన్ని జీర్ణించుకుంటలేరు. సబ్బండ కులాలు అన్నకు మద్దతు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ కి రేపు జరగబోయే సభకు పెద్ద ఎత్తున రాబోతున్నారు. అంటే అన్న మాలలు కూడా ఎస్సీలో వచ్చే వాళ్ళే కదా, మరి ఎందుకని ఇంత వ్యతిరేకత చూపిస్తారంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటారా? మరి ఈ యొక్క రాజకీయంగా పరంగా వాళ్ళు ఈ యొక్క ఆడుతున్న డ్రామా అంతే. డ్రామా ఆయనకి ఏదో మంత్రి పదవులు రావాలని ఒక దమ్కి పెట్టుకొని ఏదైనా ఒకటి పెట్టుకొని, కానీ వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళే కొంతమంది వ్యతిరేకం ఇస్తున్నాయి తప్ప ఎవరికి దానికి వ్యతిరేకం లేదు. సబ్బండ కులాలన్నీ ఉప కులాలవి అన్ని మద్దతుగా పూర్తి మద్దతు సహకారం అందిస్తున్నారు. రేపు జరిగే సభకు రాబోతున్నారు. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ యొక్క లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఎలా ఉంటదంటే దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి కృష్ణన్న ఉద్యమం చేస్తూ వర్గీకరణ గురించి ఎన్ని పోరాటాలు చేస్తూ ఎన్నో జీవితాలు అన్నగారు ఆ యొక్క వర్గీకరణ పోరాటంలో ఎన్నో ఫలాలు అందించిన ఘనత మందకృష్ణ మాదిగది. ఆరోగ్యశ్రేయ కానీ వృద్ధుల వృత్తాంతులు కానీ వికలాంగుల నుంచి ఎన్నో పోరాటం చేసింది. కానీ ఈ యొక్క వర్గీకరణకు మద్దతుగా సబ్బండ కులాలు అన్ని కులాలు వర్గీకరణకు మద్దతు ఇస్తూ రేపు ఫిబ్రవరి 20వ తారీఖు జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతులకు సబ్బండ కులాలు మద్దతు ఇస్తూ అన్నగారు వెంటంటే నడుస్తున్నారు. అలాగే ఈ యొక్క లక్ష డప్పులు 1000 గొంతులు ఎలా ఉంటాయంటే దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసేటట్టు ఉంటుంది, చూసే విధంగా ఉంటుంది. ఈ దేశంలో ఉన్న మాదిగ ఉపకులాలు అందరూ ఈ యొక్క వర్గీకరణకు ఎక్కడున్నా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగలంతా 7వ తారీఖు జరగబోయే ఫిబ్రవరి 20వ తారీఖు జరగబోయే సభకు అందరు వస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు వేసుకొని వస్తున్నారు. ఇప్పుడే డప్పు దుకాణాల్లో అయితే మొత్తం దుకాణాలే ఎక్కడ ఫ్యాక్టరీలు ఉన్నా కానీ అన్న మా దుకాణం ఫ్యాక్టరీల పోయి ఆర్డర్లు ఇచ్చుకుంటారు. లక్షల డప్పులు మనకు లక్షలు దాటి వస్తున్నాయి. డప్పులు లక్ష డప్పులు కాదు, లక్షల మీద డప్పులు వస్తున్నాయి. ఒక దేశం మొత్తం గర్వించే ఒక సభ ఉంటది అన్న. గిన్నిస్ రికార్డే ఇది గిన్నిస్ రికార్డే. దేశంలో ఇట్లాంటి ప్రోగ్రాం మళ్ళీ ఎవరు చూడలేరు. కానీ ఇదే ఎస్సీ వర్గీకరణకు ఏదైతే ఇల్లు ఉన్నటువంటి ఉపకులాల వాళ్ళే కొందరు వ్యతిరేకిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. సో ఈ అంశం మీద మీరు ఏం చెప్తారు? వ్యతిరేకం అనేది ఎస్సీలో ఉన్న వ్యతిరేకం 59 కులాల అందరూ మద్దతుగానే ఉన్నారు. ప్రతిరోజు అన్నగారితోనే మీటింగ్లు పెట్టుకుంటే ఇక్కడనే సబ్బండ కులాలు అలాగే ఉప కులాలు అందరూ మద్దతుగా ఉన్నారు. కేవలం ఒక మాల వర్గానికి సంబంధించిన వాళ్ళే దాని వ్యతిరేకం ఉన్నారు అంతే. మిగతా 59 కులాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగానే ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు దోసుక తిన్నారని చెప్పి
ఈ యొక్క 59 కులాలకు తెలిసింది, వాళ్ళే దోసుక తింటారు, వాళ్ళే పదవులు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని జీర్ణించుకుంటలేరు. సబ్బండ కులాలు అన్నకు మద్దతు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ కి రేపు జరగబోయే సభకు పెద్ద ఎత్తున రాబోతున్నారు. అంటే అన్న మాలలు కూడా ఎస్సీలో వచ్చే వాళ్ళే కదా, మరి ఎందుకని ఇంత వ్యతిరేకత చూపిస్తారంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటారన్న మరి ఈ అంశాన్ని? ఈ యొక్క రాజకీయంగా పరంగా వాళ్ళు ఈ యొక్క ఆడుతున్న డ్రామా అంతే. రాజకీయపరమైనటువంటి ఆలోచన. డ్రామా, ఆయనకి ఏదో మంత్రి పదవులు రావాలని ఒక దమ్కి ఇది ఒక పెట్టుకొని ఏదైనా ఒకటి పెట్టుకొని, కానీ వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళే కొంతమంది వ్యతిరేకమిస్తున్నాయి తప్ప ఎవ్వరికి దానికి వ్యతిరేకం లేదు. సబ్బండ కులాలన్నీ ఉప కులాలవి అన్ని మద్దతుగా పూర్తి మద్దతు సహకారంతో అందిస్తున్నారు. రేపు జరిగే సభకు రాబోతున్నారు.